హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడు రెగ్యులర్గా మినపదోస తిని బోర్ కొడుతుందా? అయితే ఒకసారి ఈ దోశని ట్రై చేయండి. అదేం దోశ అనుకుంటున్నారా? మిల్లెట్స్ దోశ అండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అంత టేస్టీగా ఉంటాయి. ఎన్నిసార్లు తిన్నా తినే కొద్దీ తినాలనిపించేంత రుచి. మరి నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు పక్కా వేసుకోండి. మీరే అంటారు, అబ్బా ఇంత టేస్ట్ నిన్నాళ్ళు మిస్ అయ్యామా అని. అది ఎలా చేయాలో, దానికి ఏం కావాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో తగిన నీళ్ళు పోసుకొని, వీడియోలో చూపించిన డబ్బాతో ఒక డబ్బా మినప్పప్పు, అరడబ్బా సామెలు, అరడబ్బా అరికెలు, అరడబ్బా కొర్రలు, అరడబ్బా ఊదలు వేసుకోవాలి. నేనైతే ఈ 4 యూజ్ చేస్తున్నాను. తర్వాత ఒక 4 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఒక 2 స్పూన్లు సగ్గుబియ్యము, 1 స్పూను మెంతులు. పచ్చెనపప్పు స్కిప్ చేయొచ్చు. ఇదన్నీ శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానిన పప్పుని ఒక 4 సార్లు బాగా వాష్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీ వీలుని బట్టి మిక్సీలో కానీ, గ్రైండర్లో కానీ, రోల్లో కానీ మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా వచ్చేలాగా రుబ్బుకోవాలి. వీలైనంత స్మూత్గా రుబ్బుకోవాలి. దీని మీద మూత పెట్టి దీన్ని 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇదంతా ఒకరోజు ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టాలి. ఇది మరుసటి రోజు పిండి బాగా పొంగి ఇలా పైకి వస్తుంది. దానిలో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది మరీ పలుచగా కాకుండా మరీ తిక్కగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దోశ పోసుకుందాం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినగలుగుతారు హెల్తీ దోశ. కొంచెం కాలిన తర్వాత పైనుంచి ఆయిల్ వేసుకోవాలి. నేను ఇది ఒక పక్క వేయించుకుంటున్నాను. మీకు ఇష్టమైతే 2 సైడ్స్ కూడా వేసుకోవచ్చు. అంతే, దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. దీన్ని బేసన గుళ్ళు టమాటాతో చట్నీ చేసి దాంతో కాంబినేషన్తో తింటే ఈ దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.